ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్ష సమావేశాలతో బిజీగా గడపనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ముందుగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై కీలక సమీక్ష నిర్వహిస్తారు. తొలి దశలో 7,345 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్ల మేర మూసీ నదిని సుందరీకరించే పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరిస్తారు. అనంతరం పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్ర టూరిజం కొత్త పాలసీతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంట ప్రాంతాల్లో బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమావేశమై కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్ల పరిష్కార మార్గాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈరోజు సీఎం రేవంత్ వరుస సమీక్ష సమావేశాలతో బిజీగా గడపనున్నారని తెలుస్తోంది. ఎవరెవరితో సమావేశాలు, షెడ్యూల్ ఏంటి అసలు ఇవాళ? గుడ్ మార్నింగ్ రమణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పలు అంశాల మీద అటు ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సమీక్ష సమావేశాలు నిర్వహించున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరోవైపు టూరిజం అంటే తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక శాఖ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి సమస్యల పట్ల ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దగ్గర నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, వారికి వేతనాలు ఏ రకంగా వస్తున్నాయి, ఎందుకంటే చాలామంది అవుట్సోర్సింగ్ సిబ్బంది లేకున్నప్పుడు కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఆధార్ కార్డుని మొత్తం కూడా ఆధార్ కార్డుని చూసి వారికి సంబంధించినటువంటి వేతనాల సవరణ, వారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ పై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రివ్యూ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మూసీ పునర్జీవనానికి సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దాదాపు 7,345 కోట్ల మేరకు మొదటి దశ పనులు మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తిగా మూసీని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని ఇప్పటికే భావించింది. ఇందులో భాగంగానే దాదాపు మొదటి దశలో 21 కిలోమీటర్ల మేరకు మూసీని సుందరీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే డిఫెన్స్ భూములు మొత్తం కూడా ఇవ్వడానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ భూమికి సంబంధించిన అంశాలు, మూసీ పునర్జీవనానికి సంబంధించిన పనులు పట్టాలెక్కేందుకు అధికారులకు ఈరోజు మరొకసారి రివ్యూ నిర్వహించి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునర్జీవనానికి సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా బోధి పెవిలియన్లో దీనిపై చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంబంధించినటువంటి అంటే టూరిజం డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి, టూరిజం కొన్ని ప్లేసెస్ని ఇప్పటికే గుర్తించారు కాబట్టి వాటిలో ఇంకా ఏమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించాలి, అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను ఏ రకంగా ఆకర్షించాలి. గతంలో మనం చూసాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం హబ్ని డెవలప్మెంట్ దిశగా ఇక్కడ మిస్ వాల్తో మనం ఇక్కడ అరేంజ్ చేసిన చూసాం. మనం అందరూ ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున సుందరీమణులు తీసుకొచ్చి హైదరాబాద్ వేదికగా మిస్ వాల్ కండక్ట్ చేసింది. ఇందులో భాగంగానే టూరిజం మొత్తం కూడా స్పాట్లకి వారందరినీ కూడా తిప్పింది. కాబట్టి ఆ టూరిజం స్పాట్లో ఇంకా మెరుగైన సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా ఈరోజు టూరిజం మంత్రి జూపల్లితో పాటు చాలామంది అధికారులతో కూడా ఈరోజు రివ్యూ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యలు, వారికి సంబంధించిన జీతపత్యాలు, వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మరొకసారి వారికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. వరుస సమీక్షలు అంటే ఒకవైపు మూసీ పునర్జీవనానికి సంబంధించిన కావచ్చు, మరోవైపు టూరిజం సంబంధించిన అంశాలు కావచ్చు, తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించిన సమస్యలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ 3 అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రివ్యూ చేసి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.